అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. ఈరోజు ఏపీ అసెంబ్లీలో స్పీకరు ఎవరైతే అయ్యన్న పాత్ర గారు ఉన్నారో అయ్యన్న పాత్ర గారు నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగిన సంఘటన మీద ఈరోజు సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అయ్యన్న పాత్ర గారు ప్రధానంగా నిన్న మనం గవర్నర్ గారిని అసెంబ్లీకి పిలవడం జరిగింది. అదేవిధంగా ఆ గవర్నర్ గారు ప్రసంగం తర్వాత కూడా మిగతా వాళ్ళకి సభ్యులందరికీ కూడా మేము అవకాశం ఇస్తాము. గవర్నర్ గారు ప్రసంగం తర్వాత మాట్లాడే అవకాశం అందరికీ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఓపికతో ఉండి ఉండాల్సింది. ప్రోడియం చుట్టూ ముట్టడం, అదేవిధంగా పేపర్లు చింపి వేయడం ఇవన్నీ కూడా సరైన విధానం కాదు. గవర్నర్ గారిని అందరూ అన్ని పార్టీ సభ్యులు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇలా జరగడం అనేది దురదృష్టకరం అనే విషయం కూడా అయ్యన్న పాత్ర గారు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ విషయాలు తెలుసు. ఎందుకు ఈ రకంగా చేశారు అనేది ఇది చాలా బాధాకరం, విచారకరం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే విషయం కూడా అయ్యన్న పాత్ర గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. కాబట్టి కనీసం బొత్స సత్యనారాయణ గారు అయినా సరే కనీసం ఆ సభ్యులకి ఉండాల్సింది. ఇలాంటి సంఘటన సరైన విధానం కాదు. అందరు సభ్యులందరూ కూడా మాట్లాడే అవకాశం మేము ఇస్తాము. గవర్నర్ గారు ప్రసంగం తర్వాత కూడా మిగతా సభ్యులకు అవకాశం ఇస్తాం కదా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తించారనే విషయం ఈరోజు ఎవరైతే స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఉన్నారో అయ్యన్న పాత్ర గారు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేకపోతే ఏదైతే మనకు అసెంబ్లీ నడిపించే విధానం ఉంటుందో అసెంబ్లీలో సరైన విధానం కాదు. ప్రజలు మనం చూస్తున్నారు. అదేవిధంగా మనం ఈ రకంగా చట్టసభల్లో వ్యవహరించినప్పుడు ప్రజల దగ్గర మనం సరైన మన యొక్క వాయిస్ వినిపించాల్సిన ఈ చట్టసభలే ప్రజాస్వామ్యానికి ఏదైతే మనకి గొప్పగా మనం అనుకునే ఈ చట్టసభల్లోనే మనకి ఈ రకంగా వ్యవహరించినప్పుడు ప్రజల్లో మనం చులకన భావం అవుతామనే విషయం కూడా ఎవరైతే మనకి స్పీకర్ అయ్యన్న పాత్ర గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సీఎంగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా వైసీపీ పార్టీలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు చెప్పి ఉండాల్సింది. ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగకూడదు, జరగనివ్వము అని కూడా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న జరిగిన సంఘటన మీద మరొకసారి స్పీకర్ గారు మనం ఏదైతే నిన్న జరిగిన సంఘటన మీద మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనే విషయం స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకేమైనా స్పీకర్ గారు ఇంకేమైనా వ్యాఖ్యలు చేస్తారా, లేదంటే ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి నిన్న జరిగిన సంఘటన మీద ఈరోజు స్పీకర్ గారు సభ ఏదైతే ప్రారంభం అవుతుందో ప్రారంభంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.